నమస్తే అండి. నమస్తే. సో గాంధీ స్టాచ్యూ మీద అందరూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు కదా, దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు గాంధీ స్టాచ్యూ మనకు అంత ఇంపార్టెంట్ ఏముంది చెప్పండి. ఇప్పుడు చాలా వరకు మన ఇంటర్ స్టూడెంట్సే కానీ, మన పాఠశాలలో చదువుకునే స్టూడెంట్స్ కానీ, డిగ్రీ స్టూడెంట్స్ కానీ వాళ్ళకి సరైన వసతులు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానిపైన మన గవర్నమెంట్ సీఎం రేవంత్ గారు దానిపైన దృష్టి పెట్టాలి. ఈ స్టాచ్యూ వల్ల అనేక ఇండ్లు కూలగొట్టి వాళ్ళ కడుపు కోత ఎందుకు? అదే డబ్బులతోని ఎంతో నిరుద్యోగులు అది జాబులు లేక రోడ్ల మీద వచ్చి చనిపోయే పరిస్థితి ఉంది. అదేదో వాళ్ళకి ఏదో ఒక చిన్న ఉద్యోగమో ఏదో ఒకటి చూసుకుంటే వాళ్ళ లైఫ్ బాగుంటుంది. అదే కాక వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి కదా. ఈ గాంధీ స్టాచ్యూ వల్ల వచ్చింది ఏమీ లేదు, అసలు వేస్ట్. అసలు 5,000 కోట్లు అంటే మాటలా. ఇంకా క్వశ్చన్స్ అంటే సో కొంతమంది ఏమంటున్నారంటే గాంధీ గారి స్టాచ్యూ గురించి, ఆయన గురించి అందరికీ తెలియాలి. ఫ్యూచర్ లో ఇప్పుడు చాలా మంది అంబేద్కర్ గారు వీళ్ళందరూ పెడతారు, అది కాకుండా గాంధీ గారి గురించి కూడా చాలా మంది తెలియాలి. మన కరెన్సీ నోట్ మీద ఉంటుంది, అలా అయితేనే యూస్ చేస్తారా, ఇలా మీకు స్టాచ్యూ పెడితే వద్దని ఇంకొంతమంది అంటున్నారు. దీని గురించి ఏం చెప్తారు? మన భారతదేశ వ్యాప్తంగా గాంధీ అనేది తెలియని వాళ్ళు ఎవరు లేరు కూడా. అది ఒక నోటు మీద ఉన్నదంటే అది ప్రతి ఒక్కరి చేతిలోకి వెళ్తుంది. అక్కడ గాంధీ తాత అని చెప్పేసి ప్రతి ఒక్కరికి నాకు గుర్తించగలుగుతారు. అది స్టాచ్యూ వల్ల ఇప్పుడు స్టాచ్యూ అది మనం చెప్పిండా గాంధీజీ నా స్టాచ్యూ కడితేనే నాకు వాల్యూ ఉంది, లేదంటే నాకు వాల్యూ లేదు అని చెప్పేసి అయితే ఏం చెప్పలేడు కదా. ఆయన ఏంటంటే ఇప్పుడు రోడ్డు మీదకి వేరే ప్రజల్ని గుంజడం, వాళ్ళ ఇల్లు కూర్చోగొట్టడం వల్ల వచ్చేది ఏం లాభం ఉంది? చాలా మంది వాళ్ళ కడుపు కోత కాకుండా వాళ్ళ చిన్న చిన్న పిల్లలు అంటే రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటివన్నీ చేయకుండా ఈ గాంధీ స్టాచ్యూ అనేది భారతదేశానికి అవసరం లేదని కాదు, ఉంది కదా, ఉన్న దాంట్లోనే ఉంటే చాలు. ఫైనల్ గా సింగిల్ వర్డ్ లో ఏం చెప్తారు స్టాచ్యూ గురించి? సింగిల్ వార్డ్ అంటే అవే డబ్బులతోనే నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలే కానీ, అనేక మళ్ళీ చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు వాష్రూమ్సే కానీ అలాంటివి మెరుగుపరచడంలో సహకరిస్తే చాలా వరకు బాగుంటుందని చెప్పేసి నా ఒపీనియన్. సో మీ అందరి ఏడుపులే నాకు దీవెనలు అన్నట్టుగా ఆయన అన్నారు కదా, సో దీని గురించి ఏం చెప్తారు? భారతదేశంలో అదేంటో తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు ఇంకా దానివల్ల. అంటే ఆయనకు దీవెన, అందరూ ఓట్లు వేసి గెలిపించింది ఎందుకు? ఆయన మంచి చేస్తాడనే కదా. ప్రభుత్వం చేంజ్ అయితే ఒకవేళ మార్పు వస్తుందేమో, నిరుద్యోగులకు జాబులు వచ్చి మంచిగా ఫ్యామిలీని మంచిగా చదువుకుంటారన్న ఆలోచనతో యువత అంతగా సపోర్ట్ చేసి ఓటు వేయడం జరిగింది. ఇప్పుడు మీ ఏడిపే నా ఎదుగుదల అని చెప్పేసి అంటే అది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.